గౌరవ మంత్రి గారు రవీందర్రావు గారు అదే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా 100% అని వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో, కానీ మేము వచ్చిన తర్వాతనే 4,48,000 ఇండ్లు అయితే కట్టలేదు. అవన్నీ కూడా పాతే చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది. వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు, కానీ 10 ఏళ్ల సెంట్రల్ నుంచి కూడా ₹1 కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం. అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా 2 టీఎంసీల నీళ్ళను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఫిబ్రవరి 24 నాటి గణాంకాల ప్రకారం మరి మరమ్మతులు చేసినటువంటివి కూడా బోర్లు 12,791 హ్యాండ్ పంప్స్ మరమ్మతులో ఉండే, అవన్నీ కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 7,227 సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 5,946 పీడబ్ల్యూఎస్ పథకంలో మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా వాడుకలోకి తీసుకొచ్చినాం సార్. ఇట్లా 626 కిలోమీటర్లు ఇంట్రా విలేజ్ పైప్ లైన్ మరమ్మతులో ఉంది. ఇవన్నీ కూడా మేము గత సంవత్సరం ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇబ్బందులు లేకుండా అందరికీ సరఫరా చేయడం జరిగింది సార్. రవీందర్రావు గారు అన్నట్టుగా ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి 3,21,000 ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్. మిగిలిన వాటికి ఇంకా 1,28,000 ఇండ్లు ఉన్నాయి. వాటికి తప్పకుండా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా సార్. చెప్పండి. అదేవిధంగా మంత్రి గారు అయిపోలేదు ఒక్క నిమిషం సార్, ఇంకా గ్రామాలలో మనం ఇంత మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినా సార్ అన్నట్టుగా జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా ఎక్కువ శాతము ఇంకా ఆర్ఓఆర్ ప్లాంట్స్, బోర్వెల్స్, మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు, వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు. చాలామంది బట్టలకు లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చినామని మీరు చెప్పారు. మొన్ననే లాస్ట్ ఇయర్ సీఎం గారు కూడా ఊట్నూరు పరిధిలో దాదాపుగా 900 గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి వారం 15 రోజుల క్రితం కూడా మేము గజ్వేలు, భువనగిరి, జనగాం కోసం 210 కోట్ల రూపాయలను కూడా 210 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది, పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సంపూర్ణంగా ఇవ్వలేదు, వాళ్ళు ఏదో పెట్టారు, కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం. సర్వేలో మరి 4,48,000 ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు. అదేవిధంగా వచ్చే 3,28,000 కూడా ఫోర్స్ఫుల్గా వాటర్ రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం సార్. క్లోరినేషన్ అదేవిధంగా క్లోరినేషన్ చేస్తాం. తర్వాత ఇంకా అంటే ప్యూరిఫైర్ చేయడం కోసం కూడా ఒక కొత్త టెక్నాలజీ ఎట్లా చేయాలనే అటువంటి డిస్కషన్లో కూడా మా డిపార్ట్మెంట్ ఉంది. ఈ వారం 10 రోజులలో ఒకసారి కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా మంచి నీరును నాణ్యంగా ఉండే విధంగా అందిస్తాం సార్. రవీంద్రరావు గారు. అధ్యక్ష, మంత్రి గారు ఒక తీవ్రమైన ఆరోపణ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో మరి ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో అని గౌరవ మంత్రి గారు బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి దానిని తప్పుపట్టడం, శంకించడం అనేది మాత్రం సరైనది కాదు అధ్యక్ష. మీరు సరిగా చేయండి అని అంటున్నాం. ఏమంటున్నాం? మిమ్మల్ని అద్భుతమైన ప్రాజెక్టు మీ చేతిలో పెట్టినాము, దాని మెయింటెనెన్స్ ఇవ్వండి అని అంటే ఇవ్వరాయే. మా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు, క్లోరినేషన్ చేయాల్సి ఉండే, ఇది ఎండ నీళ్లు తగిలితే క్లోరినేషన్ అవసరం అధ్యక్ష. ఒకసారి వారు పోవాలి. మిషన్ భగీరథ ఏదో అంటరాని ప్రాజెక్ట్ అన్నట్టు మా సీతక్క గారి కాన్స్టిట్యున్సీ కూడా మరిపేట దగ్గర నుంచే పోతే మంచిది అధ్యక్ష. మాదిరిపురం ఒకసారి అదే పాలేరు నుంచి మాదిరిపురం వస్తాయి. మాదిరిపురంలో ప్లాంట్ ఉంది, దయచేసి ప్లాంట్ చూడాలి అధ్యక్ష. నేను అనేది ప్లాంట్ చూడాలి, ప్రాసెసింగ్ చూడాలి, క్లోరినేషన్ అవసరమా లేదో చూడలే. తర్వాత గ్రామాలలో పాత స్కీమ్లను కూడా కనెక్ట్ చేసింది అధ్యక్ష, అనుసంధానం చేసారు. ఆ ట్యాంకులను కానీ పైప్లను కానీ అనుసంధానం చేసారు. ఎందుకు క్రిటిసిజం?
ఎందుకు ఆ రకంగా 100% ఇచ్చిందని ప్రపంచం మొత్తం చెప్తుంటే మీరేందో ఇవ్వలేదు, మాకేదో అనుమానం ఉంది, ఎందుకు అన్ని శంకలు? రవీంద్రరావు గారు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్ళే లేనట్టుగా, తెలంగాణలో నీళ్ళే ఎవరు తాగినట్టుగా, మేము నీళ్ళే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగెదిగినరా ఇంకేం తాగేదో నాకు తెలియదు. అదే అధికారులు ఉన్నారు, అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు. మొన్నటి దాకా ఆమెనే స్మితా సబర్వాల్ గారే ఉండే ఒక 3-6 నెలల దాకా కూడా. మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్. మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము 3 monthsకి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు, మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు. దాంతో అక్కడ నీళ్లు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల కొత్తగూడానికి చెరువులో నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది, రామప్ప చెరువు ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తూ ఉన్నాం. ఈవెన్ సిద్దిపేటకు కూడా 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా 3,40,00,000 ఇచ్చినాం. ఇప్పుడు గజ్వేలు జనగాం వాటికి 210 కోట్లు ఇచ్చినాం. ఊట్నూరుకు 60 కోట్లు ఇచ్చినాం. ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము. మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము 460 కోట్లు బకాయిలు పెట్టింది సార్. అవి కూడా మేము నిర్వహించడానికి ముందుకు తీసుకెళ్తాను. మెయింటెనెన్స్ నడుస్తుంది. సరే ఎక్కడైనా సడన్గా ఒక పైప్ ఎక్కడైనా తెగిపోవచ్చు, వెంటనే 5 గంటలకు లేచి అధికారులు చూసుకుంటా ఉన్నారు. అదే అధికారులు మీరు పెట్టినటువంటి అధికారులే ఉన్నారు, ఇంకా తీసేయాలి. కృపాకర్ రెడ్డి గారిని అట్లనే ఉంచినాం మేము. ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్నాడు. అంటే మీరు అట్లున్నారనే ఇచ్చిరా, మీరు అట్లాంటి వాళ్ళనే పెట్టిరా అంటున్నా. ఏం మాట్లాడతారు సార్? మీరు దాదాపుగా 5-10 years మీరు నడిపించుకొని ఇవాళ మా రంగానే పడమంటే పడుకుంటారు, కూడుకుస్తామా ఇది అన్న మాటలేనా? పద్ధతేనా అది? ఆయన మీరే ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన అధికారే ఉన్నాడు, ఆయననే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడన్నా నీళ్ళకి రాకుంటే మేము వెంటనే తెల్లారి వెరిఫై చేసుకొని ఆడు ఎందుకు రావట్లేదు ఏందని క్లియర్ చేసుకుంటాను. పెద్దగా ఇబ్బంది లేదు సార్. కాకపోతే ఇంకా కొత్త ప్రాజెక్టులను తీసుకురాబోతున్నాం. లాంగ్ నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి కాకుండా లోకల్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని అక్కడికక్కడ సిస్టాన్ని అదే కనెక్టివిటీ అంటే ఇవ్వడం కోసం కూడా మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇట్లా పడమంటే పడుకుంటారు కోసం అది తప్పు. ఆయన మీ హయాంలోనే మీరే పెట్టిర్రు, ఆయననే కంటిన్యూ అవుతుంది. ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతాము. అన్పార్లమెంటరీ